ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణానికి సంబంధించి రోజుకొక ట్విస్ట్ జరుగుతుందనే చెప్పుకోవాలి. ఇప్పటివరకు దాదాపుగా 11 మంది వరకు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మద్యం కుంభకోణానికి సంబంధించి సెకండ్ చాప్టర్లో భాగంగా విజయసాయిరెడ్డి గారు మరొకసారి సిట్ అధికారుల ముందు హాజరు కావాల్సిందిగా సిట్ అధికారులు నోటీస్ ఇచ్చారు. అయితే ఈరోజు విజయసాయిరెడ్డి గారు హాజరు అవ్వకపోగా ఆయన ట్విట్టర్ వేదికగా ఒక పద్యాన్ని పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ పద్యం వెనుకున్నటువంటి అంతర్భాగం ఏంటి, అంతకన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మొదటిసారి విజయసాయిరెడ్డి గారు ఈ యొక్క సిట్ అధికారుల ముందు హాజరైనప్పుడు అనేక మంది అరెస్టులు ఆ తర్వాత వెంటనే జరిగాయి. మరి ఇప్పుడు మళ్ళీ తాజాగా విజయసాయిరెడ్డి గారు ఒకవేళ హాజరైతే మరొకసారి ఏం జరుగుతుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కీలక నాయకులు ఉన్నటువంటి భయం. మరి రానున్న రోజుల్లో మద్యం కుంభకోణం ఎటువైపు డైవర్ట్ అవ్వబోతోంది, ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన లియో వీక్షకులకు కూడా. సార్, విజయసాయిరెడ్డి గారు మొదటిసారి ఎప్పుడైతే ఈ యొక్క సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యాడో ఆ తర్వాత మనందరం ఊహించని పేర్లన్నీ ఆ వ్యక్తులందరూ కూడా అరెస్ట్ అయిపోయారు. ఎవరెవరో కూడా తెలియదు, రాజకేశ్ రెడ్డి లాంటి వ్యక్తులందరూ అరెస్ట్ అయ్యారు. కట్ చేస్తే మళ్ళీ రెండోసారి విచారణకి ఈయన పిలిచారు. ఈరోజు అయితే డుమ్మా కొట్టేశారు. డుమ్మా కొట్టినా కూడా ఈయన ట్వీట్ ఏదైతే ఉందో అది వైరల్గా మారిపోయింది. సంథింగ్ భాగవతంలోనూ రామాయణంలో ఏదో పెట్టినట్టున్నాడు, భగవద్గీత అండి. అవును. సో అది కూడా పూర్తి వైరల్ అయిపోతుంది. ఈ సెకండ్ చాప్టర్లో ఈయన మళ్ళీ అక్కడ నోరిపోతే ఏం జరుగుతుందని చెప్పేసి కొంతమంది నాయకుల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. మొత్తంగా విజయసాయిరెడ్డి ఈ లెక్క కుంభకోణంలో వీళ్ళిద్దరి పాత్ర గురించి మీరేమంటారు? విజయసాయిరెడ్డి వాళ్ళ హాజరు కాకపోయినా కూడా కర్టెన్ రైజర్ తెరలేపాడు. నాటకం జరగబోతుంది అనే దానికి. ఎట్లా అంటే తను నర్మగర్భంగా కర్మణ్యే వాదికారస్తే అంటే ఒక భగవద్గీత శ్లోకాన్ని సింపుల్గా ఒక 4-5 లైన్లు శ్లోకం పెట్టాడు. దాని అర్థం ఏంటంటే ఎవరు ఏ కర్మ చేస్తే ఆ కర్మ ఫలితాలను వారు మాత్రమే అనుభవించాల్సి ఉంటుంది, దాని నుంచి తప్పించుకోలేరు అనేది దాని అర్థం. ఓకే, భావన అది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు ఇంతకుముందు చెప్పారు మీరు ఇంట్రోలో, ఫస్ట్ ఆయన హాజరైనప్పుడు చెప్పగానే వెంటనే చాలా అరెస్టులు జరిగినాయి. ఇప్పుడు 11 మంది అరెస్ట్ అయ్యారు. ఇంకొక 2 మధ్యప్రదేశ్లో ఇవాళ అరెస్ట్ అయ్యారు. చెవిరెడ్డి అనుచరులు ఇందులో భాగస్వాములు, బాగా యాక్టివ్గా ఉన్నారు ఈ డబ్బుల పంపిణీలోను. కీలక వ్యక్తులే అరెస్ట్ అయ్యారు. అయితే ఏంటంటే ఇవాళ ఆయన హాజరవ్వాల్సి ఉంటే నిన్న ఓరల్గా ఆయన చెప్పాడు హాజరవ్వటానికి నాకు ఇబ్బంది ఉంది, వ్యక్తిగతంగా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయని. అయితే సిట్ అధికారులు ఏం చెప్పారంటే మేము 18వ తారీఖు లోపల మేము దీన్ని ఛార్జ్షీట్ వేయాల్సి ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు అవ్వాల్సిందే అని గట్టిగానే చెప్పారు. హాజరు అవుతాడని కూడా వాళ్ళు ఆశించారు. కానీ వాళ్ళు 10 గంటలకు రాకపోగా ఆయన ఏం చెప్పాడంటే మళ్ళీ నిన్న చెప్పిందే నేను హాజరవటానికి ఇబ్బంది అయింది, రాలేకపోతున్నాను, కానీ 1-2 రోజుల్లో మాత్రం తప్పక హాజరవుతానని చెప్పాడు. అది వాళ్ళు కూడా రేపు సోమవారమో మంగళవారమో అవుతుంది అనేది ఒక అవగాహనకైతే పోలీసులు కూడా వచ్చారు. ఆయన విజయసాయిరెడ్డి కూడా నేను ఈ కుంభకోణంలో మీరు ఎప్పుడు ఎన్నిసార్లు పిలిచినా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు చెప్తాను అని ఆయనంతటా ఆయనే స్వచ్ఛందంగా ఆఫర్ ఇచ్చాడు పోలీసులకి. ఆఫర్ ఇచ్చేదే ఉంది, ఎట్టాగు చెప్పక తప్పదు. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన వేరే కేసులకి హాజరై కూడా ప్రెస్ ముందు మాట్లాడుతూ ఈ కేసు గురించి కానీ ఇతర కేసుల్లో కానీ ఏదుండా నేను వాస్తవాలు చెప్తా తప్ప నేను తప్పించుకెళ్ళిపోనని తనంతట తనే కొన్ని హింట్లు ఇచ్చాడు. మద్యం కేసుకు సంబంధించి కూడా అందులో ఎవరెవరున్నారు నాకు మొత్తం చెప్పగలుగుతానని. తర్వాత ఈ విధాన రూపకల్పన కూడా మాకు ఈ బాధ్యత ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిన 10-15 రోజుల లోపలే మమ్మల్ని ఈ పని మీద పురమాయించాడు. ఆ 2 సమావేశాలు కూడా నా ఇంట్లోనే జరిగినాయి, నా అధ్యక్షతను అన్నట్టుగానే ఆయన కన్వీనర్ లాగా. ఇప్పుడు ఆయన ఇంట్లో సమావేశానికి ఆయనే కదా టైము ఫిక్స్ చేయాల్సింది. మొత్తం ఆయన అధ్యక్షతనే జరిగింది. అంటే ఒక రకంగా ఎంత ఇల్లీగల్గా జరిగింది అంటే చట్ట వ్యతిరేకంగా జరిగింది అనేది కూడా ఆయన చెప్పకనే చెప్పాడు. అంతకుముందు అసలు యాక్చువల్గా ఈ మద్యం విధానం అనేది తెలుగుదేశం టైం నుంచి అంతకుముందల నుంచి కూడా చాలా స్పష్టమైన విధానాలు ఉన్నాయి, అంతా కూడా పారదర్శకంగా ఉండేది. క్లియర్ పాలసీ తెచ్చారు. ఈ పాలసీని మొత్తం తీసి కంపలో పడేశారు, చెత్తబుట్టలో పడేసి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఎంత అధిక లాభం తీసుకురాగలుగుతుందో అలాంటి పాలసీ తయారు చేయమన్నారు. అలాంటి పాలసీ తయారు చేయమంటే అసలు వీళ్ళు కొత్తగానే అంటే వంటకం మొత్తం కొత్తగా మొదలుపెట్టారు, పాత వంటకం తీసి చోతలు పడేశారు. దేశం మొత్తంలో ఢిల్లీతో సహా అన్ని రాష్ట్రాల్లోనూ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అని ఇప్పుడు నుంచి కాదు ఎప్పుడు నుంచో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిక్కర్ కంపెనీలు
వాళ్ళ స్టాండర్డ్ డిస్టిలరీస్లో తయారు చేసిన మద్యాన్ని మాత్రమే ఎన్ని రాష్ట్రాలకు సంబంధించిన బేవరేజెస్ కార్పొరేషన్స్ కొంటాయి, వాటిని మళ్ళీ రిటైల్ షాప్స్కి ఇస్తాయి. ఆ రిటైల్ షాపులు ఎవరి ఆధీనంలో ఉంటాయి? ప్రైవేట్ వ్యక్తులు వేలంపాట్లో కొనుక్కుంటారు ఒక్కొక్క బ్రాందీ షాప్ని ఒక్కొక్కళ్ళు. అది వీళ్ళు బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న దానికంటే కొంచెం ఎక్కువ రేట్ వేసి వాళ్ళ రెగ్యులేటెడ్ రేట్ వేసి అమ్ముకుంటారు. అది ఒక ధర్మబద్ధంగా జరిగేది. వాళ్ళు మరి వేలంపాట్లో ప్రభుత్వానికి చాలా డబ్బు కట్టి కొనుక్కున్నారు కాబట్టి ఆ లాభాన్ని రాబట్టుకోవడానికి ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. అసలు ఆ బ్రాండ్లు మొత్తం తీసి పడేశారు. అన్ని డిస్టిలరీస్ లో కూడా సరైన ఉత్పత్తి చేయలేని డిస్టిలరీస్ నుంచి కూడా కొన్నారు. వాళ్ళు ఎక్కడో ఒకసాట అది అనధికార డిస్టిలరీస్లో తయారు చేసి అది చీప్ లిక్కర్, అంటే నాటుసారా, తెలంగాణ భాషలో చెప్పాలంటే గుడుంబ, ఆంధ్ర భాషలో చెప్పాలంటే నాటుసారా కాసి దానికి కలర్లు వేయటం, ఫ్లేవర్స్ జస్ట్ ఇంత పౌడర్ వేస్తే చాలు. ఫ్లేవర్ కూడా ఏ వాసన కావాలంటే ఆ వాసనలో వచ్చే ఆర్టిఫిషియల్ ఎసెన్సెస్ ఉంటాయి, అవి కలపటమే, అవి వేసి కలిపేస్తున్నారు. వాటికి ఇష్టం వచ్చిన బ్రాండ్లు పెట్టేసుకున్నారు, ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకున్నారు. తర్వాత బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి పేమెంట్లు కూడా ఏ డిస్టిలరీస్ వాళ్ళకి ఎక్కువ కిక్ బ్యాక్స్ ఇస్తాయో వాళ్ళకే ఎక్కువ ఇచ్చారు. తర్వాత ఎక్కువ ఏ బ్రాండ్లో వాళ్ళకి మిగులుతుందో, విస్కీ మిగులుతుందంటే ఎక్కువ విస్కీలు కొన్నారు. అట్లా అంటే వినియోగదారులకి ఏ బ్రాండ్ కావాలో అదే కొని వాటి మీద రుద్దారు. దాంతో చచ్చినట్టు తాగారు, చచ్చిపోయారు కూడా. ఇక ప్రత్యామ్నాయం లేదు, అంటే గుత్తాధికారం వచ్చేసింది ప్రభుత్వానికి. అందువల్లే 33,000 మంది చనిపోయారు. తర్వాత దేశంలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అతి పెద్ద కుంభకోణాల్లో పెద్దదిగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం. ఢిల్లీలో కేజ్రీవాల్ని ప్లాన్ వేసేసారు. ఉప ముఖ్యమంత్రి అధికారంలో ఉండగా ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అని సంవత్సరం పాటు కూడా పెట్టారు. కవిత గారిని కూడా పెట్టారు. ఎక్కడెక్కడ మూలలోనే అందరినీ పెట్టేశారు. ఆ చిన్న కుంభకోణమే ఇంత పెద్దగా పేలితే ఇది దేశంలోనే అత్యంత పెద్ద కుంభకోణంకి ఆద్యుడిగా ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. ఇప్పుడు రెండోసారి కనుక ఆయన ఇప్పుడు వాళ్ళకి సిట్ వాళ్ళకి చాలా సమగ్రమైన పిక్చర్ వచ్చింది. ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి, అది కేవలం విజయసాయి రెడ్డి గారు మాత్రమే తీర్చగలుగుతాడు. అక్కడి నుంచి వెరిఫై చేసుకోవడానికే పిలిచారు. అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డినని ఆయన మొదటి పోలీసు ఇంట్రాగేషన్లోనే చెప్పాడు. అసలు మాకు ఇచ్చిన బాధ్యతే జగన్మోహన్ రెడ్డి గారిని. మరి ఆయన A1గానే ఉండాలిగా. ఇప్పుడు ఇది రాజకసిరెడ్డి పెట్టారు, కానీ ఇవాళ మొత్తం ఇన్వెస్టిగేషన్ అయితే కనుక అసలు జగన్మోహన్ రెడ్డి గారిని 1లో పెట్టి కసిరెడ్డిని విజయసాయి రెడ్డిని సాక్షిగా కూడా కాదు. అసలు ఇప్పుడు ఆయన ఎక్యూజ్డే. ఈ విధాన నిర్ణయంలో ఒక రాజ్యసభ సభ్యుడయ్యి నేను ఎలా నిర్ణయిస్తానని ఆయన అడగాలి కదా, అడగలేదు కదా, నిర్ణయించాడు కదా. ఇప్పుడు నాకు లేని అధికారం నేను ఎట్లా ఉపయోగించుకోగలుగుతాను? అవును కదండి, నేను చేయలేను కదా. సభ్యుడికేను ఒక లిక్కర్ పాలసీకి సంబంధం ఉందా? అట్లా కూడా ఆయన ఇల్లిటరేట్ కాదు, పెద్ద ఆడిటర్ భాగస్వామి కూడా ఉన్నట్టయితే అంతే. మరి తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు రేపు ఈ కేసు మనీ లాండరింగ్ ఈడీ వాళ్ళు కూడా ఎంటర్ అవ్వాలి. 1,000 కోట్ల కుంభకోణం అయితేనే తమిళనాడులో ఈడీ ఎంటర్ అయింది మద్యం కుంభకోణంలో. మరి ఇక్కడ 3,000 కోట్ల పైన వాళ్ళు విదేశాలకు పంపించారు. తర్వాత మొన్న చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళంతా 3 ఆఫ్రికన్ కంట్రీస్లో ఒకసాట స్టీల్ ఫ్యాక్టరీ, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెడుతున్నారు ఈ డబ్బుతో. తర్వాత విజెండ్ అనే అపార్ట్మెంట్ తీసుకుని అందులో డబ్బులు దాచి మొన్న ఎన్నికల ఖర్చు అంతటికీ కూడా వైఎస్ఆర్సీపీ ఈ మద్యం డబ్బునే వాడిందని కూడా వాళ్ళు ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆ ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి కూడా చెప్పాడు. నేను రాజకసిరెడ్డిను ఇతను చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి ఎవరెవరికి ఇవ్వమంటే అంతంత ఇచ్చి పంపాను. అది కూడా టోల్ గేట్లు లేని రూట్లో మేము పంపించాము, ఎక్కడా కూడా పట్టుబడలేదు అని చెప్పాడు. మిగిలిన డబ్బునేమో ఇతర పెట్టుబడులకి పంపించారు, నాకు కూడా బాగానే ఇచ్చారు. నేను కూడా ఇంజనీరింగ్ చదివాను, రాజకసిరెడ్డి ఈ ఉద్యోగం నాకు ఇప్పించాడని కూడా చెప్పాడు ఈ బాధ్యత. ఇప్పుడు ఇవాళ కర్మణేన వాధికారస్తే అంటే ఆయన చెప్పింది ఏంటంటే రేపు ఎవరైతే ఇందులో మొదటి సూత్రధారు ఉన్నాడో అతనే అనుభవించాలన్నట్టుగా ఆయన హింట్ ఇచ్చేసాడు. వాళ్ళకి సోమవారం మంగళవారం ఆయన పోలీసు విచారణకు హాజరైతే ఏం జరిగిందో ఆయనే చెబుతాడు. ఆయన ఇప్పుడు ఆయనకి పూర్తిగా ముట్టలేదని మనం అనుకోవటానికి వీల్లేదు. ఆయన వీళ్ళకి సంబంధించి 100 కోట్లు అప్పిప్పించానని కూడా చెప్పిచ్చాడు కదా, ఎవరు మిథున్ రెడ్డి అండ్ గ్రూప్కి వాళ్ళకి డిస్టిలరీస్ పెట్టుకోవటానికి మా వియ్యంకుడు కంపెనీ నుంచి అరవిందో
ఫార్మా నుంచి కూడా ఇప్పించా అని చెప్పాడు. అయితే అందులో 60 కోట్లకు సంబంధించేమో వడ్డీలు కూడా ముట్టినాయి, కానీ 40 కోట్ల విషయంలో వివాదం ఉంది. అక్కడ వాళ్ళు 40 కోట్లు కూడా ఇవ్వలేదేమో అని కూడా నాకు ఆయన చెప్పిన దాన్ని బట్టి అనుమానం వస్తుంది. కక్ష కూడా ఆయనకు ఉంది లోపల, ఎందుకంటే వాళ్ళ వియ్యంకుడి ముందు ఆయన పరపతి పోయింది కదా. అంతకుముందు ఒకసారి కాకినాడలో సెస్ విషయంలో నేను మా వియ్యంకుడి సంస్థల్లో చిన్న జోక్యం కూడా చేసుకొని, ఎందుకంటే నా కూతురుని అక్కడ ఇచ్చున్నా కాబట్టి నేను ఆర్థిక అంశాల్లో జోక్యం చేసుకోని అని చెప్పిన మనిషి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి నేనే ఇప్పించానని కూడా నేను చెప్పాడు. అక్కడ చెప్పాడు, ఇక్కడ ఇలా చెప్పాడు. తర్వాత ఇందులో ఒక మతలబు కూడా చెప్పాడు, 60 కోట్లు విత్ వడ్డీ ముట్టింది కానీ 40 కోట్లు అయితే ముట్టలేదని. అంటే ఇప్పుడు వీళ్ళు తినేసిన దానికి ఆయన ఎందుకు బాధ్యత వహిస్తాడు? కాబట్టి వీళ్ళు చేసిన తప్పుకి వీళ్ళకే శిక్ష పడాలనే బాధ ఆయనకు ఉంటుంది కదా లోపల. అవతల వాళ్ళ ముందు ఆయన పొరుగు పోలేదా, ఆయన 40 కోట్లు కూడా కట్టి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన అన్నట్టు కూతురుని అక్కడ ఇచ్చాడు కాబట్టి సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి అది ఆర్థిక అంశాల్లో. కాబట్టి ఆ 40 కోట్లు వడ్డీ కూడా కట్టి కూడా ఉండొచ్చు, బయటకు ఆయన చెప్పుకోలేకపోవచ్చు ఇవాళ. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి కాబట్టి, తర్వాత పార్టీలో ఆయన్ని అవమానం చేసి బయటికి గంటేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కాపాడాల్సిన అవసరం. కాకపోతే ఇక్కడ ఇంకొక చిన్న మతలబు ఏముందంటే, చాలామంది భయపడుతుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఈ నిందితులు అందరికీ కూడా వార్నింగ్ ఇవ్వబట్టే వాళ్ళు అదే చెప్పారు, మేము చెప్పలేక కాదు, మాకు అన్నీ తెలుసు, కానీ మేము కనుక చెబితే ఇదే మాకు ఆఖరి రోజు అవుతుందని చెప్పి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కసిరెడ్డి, రాజకసిరెడ్డి అందరూ చెప్పారు. ఇప్పుడు ఇతని మీద కూడా అదే బాణం ఉపయోగిస్తే పూర్తిగా ఓపెన్ అప్ అవ్వగలుగుతాడా లేదా అనేది. అట్లాని ఇంత రాక తెగించిన వ్యక్తి ఇప్పుడు తగ్గుతాడా అనేది కూడా ఆలోచిస్తున్నారు. మరో పక్క మళ్ళీ ఏమవుతుంది అని భయం ఉంటుంది. అందులో ఇతను విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డిలో ఉండంత కసి, తర్వాత కండబలము, అంగబలము ఈయనకి లేదు. ఆర్థికంగా కూడా ఆయన ఇచ్చిన కమిషన్లు తీసుకున్న వ్యక్తే తప్ప అసలు బెనిఫిట్ అయ్యింది అప్పుడు క్విడ్ ప్రోకోలో కానీ మనీ లాండరింగ్లో కూడా ఆయనే కదా. ఆయనకి 1000 కోట్లు వెళ్తే ఈయనకి ఏదైనా 100-200 వచ్చి ఉండొచ్చు, అంతే కదా. అంతే చిల్లరే, అంతే తప్ప పూర్తిగా రావు కదా. ఆడిటర్ ఛార్జీలకు బదులు ఇంకా కొంచెం కల్పించి ఉంటాడు ఈ కంపెనీలు, సూట్ కేస్ బ్రీఫ్ కేస్ కంపెనీలకి. కాబట్టి ఇవాళ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని ఢీ కొనగలుగుతాడా ఈ కేసులో అసలు వాస్తవాలు చెప్పి అనేది కూడా కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీలోనూ. రెండోది ఈయన కుటుంబ సభ్యులు కూడా కొంత వారిస్తున్నారు, నువ్వు ఎంతవరకు వీలుండంతవరకు తప్పించుకునే ప్రయత్నం చేయమని. కానీ ఇప్పుడు అక్కడ సిట్ అధికారుల దగ్గర చాలా ప్రూఫ్స్తో సహా పెట్టినప్పుడు డినై చేసే పరిస్థితి ఉండదు. అప్పుడు కూడా క్విడ్ ప్రోకో అండ్ మనీ లాండరింగ్ కేసుల్లో కూడా ఫస్ట్ వీళ్ళు మాకు తెలీదు అని చెప్పుకుంటా వెళ్ళి ఏ అయితే వాళ్ళ ధృవపత్రాలు సాక్ష్యాధారాలతో పెట్టినప్పుడు ఒప్పుకున్నారు, ఎవరైనా అంతే. అట్లాగే వివేకానంద కేసులో కూడా అసలు మాకు ఏం సంబంధం లేదన్న వ్యక్తులు వాళ్ళు దాన్ని ఏమంటారు, సెటిలైట్ ద్వారా తీస్తారు కదా ఫోన్ డేటా, అవి పెట్టినప్పుడు కాదని లేకపోయారు. అట్లా ఈ కేసు విషయంలో కూడా ఇప్పుడు విజయసాయిరెడ్డి పరిస్థితి అడకత్తిరిలో పోకచెక్కలాగా ఉంది. ఇటు సిట్ అధికారులని డినై చేయలేడు ఆ సాక్ష్యాలని, అలా అని పూర్తిగా ఓపెన్ అప్ అయితే జగన్మోహన్ రెడ్డి నుంచి రేపేమన్నా థ్రెట్ వస్తే ఏంటి పరిస్థితి. కొంతమంది చెబుతున్నారు అన్నిటికీ ఆయన సిద్ధపడిపోయాడని కూడా చెబుతున్నారు. ఒక రకంగా ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోయాడు. నేను చెబుతున్నాడు కదా, నేనేమి ఈ రాజకీయాల్లోకి తిరిగి రాను, ఈ మధ్యలో వైఎస్ఆర్ చేసుకుంటానని ఆధ్యాత్మిక ఇదిలో వెళ్ళిపోతానని చెబుతున్నాడు కదా. కాబట్టి ఏదైనా కూడా ఇది కీలకం కాబోతా ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఛార్జ్ షీట్గానే అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఇది మొత్తం ఇంకా చాలా రేపు విజయసాయి రెడ్డి కలిసిన తర్వాత ఇంకా కొత్త క్యారెక్టర్స్ వస్తాయి. ఇప్పుడు భార్గవ్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ రంజిత్ భార్గవ్, అట్లాగే ఇంకా కొంతమంది కూడా వస్తారు. అప్పుడు ఇంకా కూడా అడిషనల్ ఛార్జ్ షీట్లు కూడా వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది ఒక అంతులేని కథలాగా కూడా జరిగే పరిస్థితి కూడా ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా భారీ కుంభకోణం, చాలా పెద్ద ఎత్తున డబ్బులో ఇది జరిగింది. నిజంగా మద్యం కుంభకోణం గురించి చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్. మన లియో వీక్షకులు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.